అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల భారీ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. జై బాబు జై భీమ్ దేశాభిమాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ భగత్ నగర్ నుండి పలు డివిజన్లలో పాదయాత్ర చేస్తూ హౌసింగ్ బోర్డు వరకు చేరుకున్నారు. ఈ యాత్ర చేపట్టడానికి ముందు భగత్ నగర్ చౌరస్తాలో భగత్ సింగ్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. ఉత్సాహంగా జరిగిన ఈ యాత్రలో పలువురు నేతలు పాటలకు స్టెప్పులను వేశారు. ఆసక్తికరంగా జరిగిన ఈ యాత్రను ఇప్పుడు మనం తిలకిద్దాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. జై కాంగ్రెస్, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై భీము, జై సంవిధాన్, దోస్తులు పిలిచినాడు. జై కాంగ్రెస్. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. యుద్ధం చెయ్యాల్సి
రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా కనివిని ఎరుగని రీతిలో కరీంనగర్ పట్టణంలో చాలా బ్రహ్మాండంగా అత్యంత వ్యవహారంగా ఎక్కడ కూడా ఈ ప్రకారంగా జరుగుతలేదు. మన కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రమే ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు చాలా విశేష స్పందన కనబరుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి భాగంగా హాజరైన ఇక్కడ సభాధ్యులుగా వ్యవహరిస్తున్న పెద్దలు మరియు తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళా మనులు, యువ నాయకులు మరియు ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, ఎస్సీసెల్, మైనారిటీసెల్, బీసీసెల్ ప్రముఖ పాత్ర పోస్తున్న ప్రతి ఒక్కరికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని విజయవంత దిశలో తీసుకెళ్లే ఆలోచన విధానం మీ దగ్గర ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాం. ఏదేమైనా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఒక ఆలోచన. అదేవిధంగా గడప గడప తిరుగుతుంటూ ప్రతి మన కరీంనగర్ పట్టణంలో నలుమూలల అన్ని సందులలో ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా స్వతంత్రం తెచ్చిన బాబూజీ గురించి, అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ విధంగా చెప్పుకుంటూ తెలియపరుచుకుంటూ రేపు రాబోయే భవిష్యత్తులో ముందు తరాలకు తెలిసే విధంగా మన వంతు మనం ప్రధాన పాత్ర పోషించుకుంటూ కరీంనగర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రేపటి వరకు కంప్లీట్ అవుతా ఉంది. ఈ రోజు కరీంనగర్ పట్టణంలో అవుతుంది. రేపటి రోజు మరుసటి రోజు ఉదయం కొత్తపల్లి గ్రామంలో చేసినటువంటి పూర్తి కరీంనగర్ నియోజకవర్గంలో 30 గ్రామాలు, కరీంనగర్ పట్టణంలోని 60 డివిజన్లు మనం ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నాం. దీనికి గాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా వివిధ వ్యక్తులు, వివిధ పార్టీలో పనిచేసే వరకు మనకు విశేష స్పందనతో పనిచేసే విధానంలో ముందుకొస్తా ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు అయితే, అభివృద్ధి పథకాలు అయితే, చేపట్టే విధానాలు అయితే దానికి ప్రతి ఒక్కరు అదే బాగుండే ఒక ఆలోచన చేస్తున్నందుకు వారికి మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజు పట్టణం చివరి కాబట్టి మన చివరి దాకా అందరూ మాతో మీరు, మీతో మేము చేతులు వాళ్ళని వండుకుంటూ ఒకరి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో మీరందరూ పయనమవుతారని మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న అది పట్టణంలో దీన్ని నిర్వహణ చేస్తున్న మన చేస్తున్న కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.